తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ రెడీ అయింది. బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు తాను వస్తానని పార్టీ శ్రేణులకు కేసీఆర్ తెలిపినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళదామని చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హామీలు వైఫల్యాలపై నిలదీయాలని నిర్ణయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేకాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ తీరును ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ ముఖ్య నాయకులకు కేసీఆర్ ఎర్రబల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులుండేలా అధికార పక్షాన్ని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు ఎప్పుడూ ద్రోహమే చేస్తోందని సమావేశంలో కేసీఆర్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ కు తప్ప మరే ఇతర పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పట్టింపు ఉండదన్నారు. నీళ్ల ప్రయోజనాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదామని ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు నిర్మిద్దామంటూ తెలిపినట్లు తెలుస్తోంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని, నీటి హక్కుల్ని పరిరక్షించుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు పట్టుబడదామని, అధికార పక్షం స్పందన బట్టి ముందుకు వెళదామని వివరించినట్టు తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై నిర్వహించే భారీ బహిరంగ సభకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని కోరారు కేసీఆర్. వాల్ పోస్టర్లు, కరపత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. లోకల్ హాల్ మీటింగ్లు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.